డ్రైవర్ పెన్నంతా భారీ నొప్పి ఉంటుంది. ఏదండి వెన్ను అంతా? వెన్ను నడుములో అన్ని నొప్పి. నడుములో నొప్పి ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది నొప్పి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి నొప్పి ఉంది. హాస్పిటల్కి వెళ్ళారా? లేదు సార్, ఒకసారి వెళ్ళాను, బాగా ಇಲ್ಲ ನಾನು ಮಡಿ ಪೈಲ. ఏదండి మడి ನಾನು ఒకసారి పోయినానంతే, మడి పోయలేదు, నొప్పి బాగా ಇಲ್ಲ అది. అలాగే నొప్పి ఉంది. అలాగే నొప్పి ఉంది. ఓకే, మీరు ఒకసారి వెళ్ళారు కానీ నొప్పి అలాగే ఉంది. ఇప్పుడు మీకు నొప్పి ఉందా? ఉంది. మీరు నమ్ముతున్నారా దేవుడు స్వస్థపరుస్తారని? నడుము నొప్పి ఉంది. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, నడుము మీద చేయబెట్టుకోండి. చూడండి ఇప్పుడు నొప్పి ఎలా తగ్గిపోతుందో చూడండి. ఎస్ చూడండి, యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నీ చేయబెడుతుండగా నడుము మీద కూర్చున్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరవ, వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో నడుము నొప్పి ఇప్పుడే బయటకు వెళ్ళిపోతుంది. బాగైంది సార్, నొప్పి లేదు. మైక్ గట్టి చెప్పండి. నొప్పి లేదు సార్, నొప్పి లేదు. బాగైంది. ఇప్పటిదాకా నొప్పి ఉన్నది, ఇప్పుడు మీకు నొప్పి లేదు. నిజమే చెప్తున్నారు. ఇంకోసారి వంగి చూపించండి, ఒకసారి వంగి చెక్ చేసి చూపించండి. ఎస్, నొప్పి చూడండి, మొత్తం నొప్పి లేదంట. ఇప్పుడు మీకు నొప్పి లేదు. వావ్, ఇది అద్భుతమేనా? అద్భుతమే. కిడ్నీ నొప్పి ఉందయ్యా. కిడ్నీ నొప్పి, ఆయాసం. కిడ్నీ నొప్పి, ఆయాసం ఇప్పుడు పోయింది. ఇప్పుడు మీకు లేదు. తలకాయ నొప్పి, తలకాయ నొప్పి కూడా పోయింది. మెడల నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. మెడల నొప్పులు కొంచెం ఉండయా, అంతలకు బాగా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు కిడ్నీ నొప్పి గానీ ఆయాసం గానీ ఏమీ లేదు. మెడ కొద్దిగా నొప్పిగా ఉందయ్యా. ఎక్కడ ఉందమ్మా చేయి పెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు కొంచెం నొప్పిగా ఉందా? కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఆ నొప్పి కూడా విడిచేసి వెళ్ళిపోతుంది. అక్కడ చేయి పెట్టుకుంటుండగా ఆ నొప్పిని యేసుక్రీస్తు నామములో బయటికి తీసేస్తున్నాడు. బయటికి వచ్చేస్తుంది. అక్కడ దూత చేయి పెట్టి బయటికి లాగుతున్నాడు. నొప్పి వెళ్ళిపోతుంది. ఇక నీకు నొప్పి ఉండనే ఉండదు. యేసుక్రీస్తు నామములో నొప్పి ఉండదు. ఇప్పుడు కళ్ళు తెచ్చి ఒకసారి చెక్ చేసుకొని మెడ తిప్పి చూసుకోండి అమ్మా. లేదు. ఇప్పుడు మీకు నొప్పి, కొంచెం నొప్పి కూడా లేదు, నయమైపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డ్రైవర్ పెన్నంతా భారీ నొప్పి ఉంటుంది. ఏదండి వెన్ను అంతా? వెన్ను నడుములో అన్ని నొప్పి. నడుములో నొప్పి ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది నొప్పి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి నొప్పి ఉంది. హాస్పిటల్కి వెళ్ళారా? లేదు సార్, ఒకసారి వెళ్ళాను, బాగా ಇಲ್ಲ ನಾನು మడి పైల. ఏదండి మడి ನಾನು ఒకసారి పోయినానంతే, మడి పోయలేదు, నొప్పి బాగా ಇಲ್ಲ అది. అలాగే నొప్పి ఉంది. అలాగే నొప్పి ఉంది. ఓకే, మీరు ఒకసారి వెళ్ళారు కానీ నొప్పి అలాగే ఉంది. ఇప్పుడు మీకు నొప్పి ఉందా? ఉంది. మీరు నమ్ముతున్నారా దేవుడు స్వస్థపరుస్తారని? నడుము నొప్పి ఉంది. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, నడుము మీద చేయబెట్టుకోండి. చూడండి ఇప్పుడు నొప్పి ఎలా తగ్గిపోతుందో చూడండి. ఎస్ చూడండి, యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నీ చేయి పెడుతుండగా నడుము మీద కూర్చున్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరవ, వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో నడుము నొప్పి ఇప్పుడే బయటకు వెళ్ళిపోతుంది. నడుము నొప్పి ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో నడుము నొప్పి, వెనుక చేయి పెట్టుకోండి, నడుము మీద చేయి పెట్టుకోండి. ఎక్కడైతే చేయి పెట్టుకున్నాడో అక్కడ కూర్చున్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో నొప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడే విడిచేసి వెళ్ళిపోతుంది. స్వస్థ కలుగుతుంది. యేసు నామములో స్వస్థ కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఆయిల్ తీసుకోండి, ఆయిల్ ఇవ్వండి. స్వస్థ కలుగుతుంది ఇప్పుడే యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఆయిల్ రాసుకోండి బ్రదర్, ఆయిల్ రాసుకోండి, వెనక రాసుకోండి, మొత్తం రాసుకోండి. చూడండి ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నొప్పి తగ్గిపోతుంది. యేసుక్రీస్తు నామములో నొప్పి దూత చేయబెట్టి బయటికి లాగుతున్నాడు. యేసు నామములుగా నొప్పి ఉండనే ఉండదు. యేసు నామములా. ఇప్పుడు ఒకసారి వంగి చెక్ చేసుకోండి. వంగి చెక్ చేసుకోండి.
మళ్ళీ లేవండి. ఇప్పుడు ఎలా ఉంది మైక్? బాగా అయింది సార్. నొప్పి లేదు. మైక్ గట్టి చెప్పండి. నొప్పి లేదు సార్. నొప్పి లేదు. బాగా అయింది సార్. ఇప్పటిదాకా నొప్పి ఉన్నది, ఇప్పుడు మీకు నొప్పి లేదు. నిజమే చెప్తున్నారు. డబ్బులు ఎవరైతే తీయలే కదా, నేనైతే ఇచ్చాను డబ్బులు. అయితే ఇవాళ ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక సార్. కర్ణాటక నుంచి వచ్చారు. కర్ణాటక ఎక్కడ, ఏ ప్లేస్? దావణగిరి జిల్లా, జోగులూరు తాలూకు. స్టేట్ అయితే తెలుసు. కర్ణాటక స్టేట్ నుంచి అయితే వచ్చారు. మీ ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం వస్తున్నారు. ఇప్పుడు మీకు నొప్పి లేదు. 2 ఏళ్ల నుంచి నొప్పి ఉంది, ఇప్పుడు మీకు నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా గట్టిగా ఉత్సహించి, గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి వంగి చూపించండి. ఒకసారి వంగి చెక్ చేసి చూపించండి. ఎస్, నొప్పి చూడండి, మొత్తం నొప్పి లేదంట. ఇప్పుడు మీకు నొప్పి లేదు. వావ్, ఇది అద్భుతమేనా? అద్భుతమే. దేవుడు చేస్తాడా? చేస్తాడు. ఆయన ఏమైనా చేయగలడు. నీ నడి నొప్పి సెట్ చేయగలడు. నీ కాళ్ళ నొప్పులు, నీ కిడ్నీలు, ఇవన్నీ చేసింది ఎవరండి? ఎవరు సృష్టించారు ఇవి? నీ కిడ్నీ, నీ లివరు, నీ పేగులు, తర్వాత నీ బ్యాకు, మొత్తం నీ ఒంట్లో ఉన్న ప్రతి అవయవాన్ని, ప్రతి అణువు కణువు ఎవరు చేశారు? సార్, ఎవరైతే నీ అవయవాలను చేసి ఉన్నాడో ఆయనకు నీ అవయవాలను ఎలా సెట్ చేయాలో ఆయనకు తెలుసా తెలియదా? తెలుసు. ఇప్పుడు ఈ సాక్ష్యం యూట్యూబ్ పెట్టంగానే మేము మనీ చేస్తాను, మీ వీడియోస్ ఎవరైనా పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రోల్ చేస్తే బాధపడొద్దు, వాటిని చూసి నవ్వుకోవాలి. ఎందుకంటే ఇదంతా ఉట్టి ట్రాష్ అంటారు. ఇదంతా ఏమంటారు వాళ్ళు? ట్రాష్ అంటారు. నమ్మని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, సత్త లేని సద్దుకాయలు, పవర్ లేని పరిచయులు, శక్తి లేని శాస్త్రులు, వీళ్ళంతా ఏంటంటే ఇదంతా ఉట్టి ట్రాష్, ఏదో డబ్బులు ఇచ్చి ఏదో కృష్ణనగర్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ పట్టుకొచ్చారని అంటారు. మీరు జూనియర్ ఆర్టిస్టులు అండి? మీరు ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కృష్ణనగర్ నుంచి వచ్చినటువంటి జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? జిఎంఓస్ కృష్ణనగర్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ పట్టుకొచ్చి వాళ్ళ డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఏం చెప్తే నువ్వు చేసినట్టుగా చేయమని చెప్పి వీడియోస్ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా ఉన్నారా? జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరైనా డబ్బులు ఇస్తే వచ్చారా? స్వచ్ఛందంగా వచ్చారా లేదా? ఇది ఎవరు చేస్తున్నారు? ఈ కార్యం ఎవరు చేస్తున్నారు? యేసయ్య చేస్తున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన క్షణాల్లో దేవుడు మనిషిని ఎన్ని రోజులు తీసుకున్నారండి? ఎన్ని రోజులు తీసుకున్నాడు? వారాలు, సంవత్సరాలు తీసుకున్నాడా? లేదు. ఒక్క క్షణం మట్టిని చేసి ఒక్క క్షణం ఊదంగానే మనిషి అయిపోయాడు. ఒక్క క్షణంలోనే మనిషిని చేసినటువంటి దేవుడు ఒక్క క్షణంలోనే నీ ప్రాబ్లం ఫిక్స్ చేయగలడా లేదా? చేస్తాడు. ఇది అద్భుతం. ఎస్, గాడ్ బ్లెస్. గాడ్ గట్టిగా చప్పళ్ళు కొట్టి ప్రభుకు మహిమ చెల్లించి ఎస్, అద్భుతాలు ఆయన చేస్తున్నాడు.